గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ రివ్యూ చూసే ముందు నేను నైట్ ప్రీమియర్ షోకి బజే వాయువేగ మూవీ రివ్యూ ఇచ్చా. చూడకపోతే చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. ఇక 2 hours 25 minutes రన్ టైంతో థియేటర్స్లో గ్రాండ్గా ఎంతో హైప్తో రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ నెట్ డల్ అయిపోయింది. డ్రామా ఎక్కువ లేదు కానీ దెర్ ఆర్ అ ఫ్యూ మూమెంట్స్ టు వాచ్. అవేంటో క్లియర్గా స్పాయిలర్స్ లేకుండా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో క్లియర్గా మాట్లాడతాం. రేటింగ్ కూడా లాస్ట్లో చూడండి. ఓవరాల్గా మూవీ జస్ట్ వన్ టైం వాచబుల్ అండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అంజలి గారి రోల్లో కొంచెం ఎక్స్పోజింగ్ ఉంది, ఇంకా ఐటమ్ సాంగ్ కూడా. ట్రైలర్లో చూపించిన వల్గర్ వర్డ్స్ అన్నీ కూడా మ్యూట్ చేసేశారు. సో వీటినన్నిటి పర్లేదు అనుకుంటే చూడొచ్చు. అస్సలు స్పాయిలర్స్ లేకుండా స్టార్టింగ్లోనే జరిగే బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సినిమా ఓపెనింగ్ సీన్లోనే జైల్లో ఉన్న హీరో మీద అటాక్ చేస్తారు. అసలు హీరో ఎందుకు జైలుకి వెళ్ళాడు, చంపడానికి వచ్చింది ఎవరు, ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్లో స్లైట్గా మధ్యలో స్లో అవుతున్నప్పటికీ ఇట్ ఈస్ థరోలీ ఎంగేజింగ్. విశ్వక్ సేన్ బాగా షైన్ అవుతారు. ఈ సినిమా రిజల్ట్ అది ఎలా ఉంటుందో పక్కన పెడితే, ఈయన రోల్ని చూసి టైర్ 2 హీరో అయిన ఈయన టైర్ 1కి వచ్చే ఆనవాళ్ళు అయితే కనిపించాయి. స్టోరీ కొంచెం ఏదో సినిమాలో చూసినట్టే తెలిసిందే, కానీ ఫస్ట్ హాఫ్లో తక్కువ టైంలో ఎక్కువ ఇంట్రడక్షన్, లారీ ఫైట్ సీన్, ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై యువన్ శంకర్ రాజా గారు. స్టార్టింగ్లో యానిమల్ మ్యూజిక్ని కొట్టేశారు, బట్ స్టిల్ బాగానే ఉంది. గుడ్ విజువల్స్, గోపరాజ్ రమణ గారితో వచ్చే కామెడీ, ఇంకా ఆయన ఫుల్ లెంత్ రోల్, ఇంటర్వెల్లోని పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్, ఇవి హైలైట్స్ ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో గోదావరి మధ్యలో కూర్చొని మాట్లాడే సీన్, ఆ తర్వాత ఫ్రెండ్షిప్, ఇవి కూడా హైలైట్స్గా నిలుస్తాయి. నేహా శెట్టి గారు ఇంకా అంజలి గారు ఉన్న రోల్స్లో బాగానే నటించారు. మైనస్ పాయింట్స్: డీసెంట్గా గడిచిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ తర్వాత తెలిసే ఒక విషయం ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అలా పడిపోతుంది. ఇంపాక్ట్ ఇవ్వని సీన్స్తో స్లోగా డౌన్ అయిపోతుంది. ఇటువంటి ఒక స్టోరీకి కావాల్సినంత డ్రామా అయితే లేదు. సెకండ్ హాఫ్ అలా ర్యాండమ్ సీన్స్ మీద వెళ్తుంది. నా పేరు శివ సినిమాలోని విలన్ కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత పులిలాంటి హీరో యొక్క స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ సడన్గా సెకండ్ హాఫ్లో పిల్లిలా మారిపోతుంది. మళ్ళీ లాస్ట్ 30 minutesలో అక్కడక్కడ పర్లేదు అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్ అసలు సినిమాకి అక్కడనే లేదు. దానికి ముందు వచ్చే సీన్ కూడా అంత హై అవ్వదు. లాస్ట్లో హీరో ముసలోడి గెటప్ కూడా అస్సలు సూట్ అవ్వలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, సింపుల్గా తగ్గొట్టేస్తే ఫస్ట్ హాఫ్ స్లో మూమెంట్స్ తక్కువ ఉండి ఎంగేజింగ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ హాఫ్ దీనికి వైస్ వర్సా, మిస్ఫైర్ అయిన మూమెంట్స్ ఎక్కువ ఉండి ఎంగేజింగ్ సీన్స్ తక్కువ ఉంటాయి. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ ఫిల్మ్ అంటే. గుడ్ ఫస్ట్ హాఫ్, బట్ యావరేజ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.